మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. తెలంగాణలో కల్తీల పాలన జరుగుతుంది, లీకేజీల పాలన జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైళ్లకు పంపే పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొన్నది. ఈరోజు బీజేపీ, టీఆర్ఎస్ రెండు దొంగలే. ఈరోజు కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఆరోపణలు తెలిసి ఢిల్లీకి ఈడీలు పిలిపిస్తారు, అయినా వాళ్ళని అరెస్టులు చేయరు. ఒక ఉప ముఖ్యమంత్రిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్సీ, ఒక ముఖ్యమంత్రి బిడ్డను అరెస్ట్ చేయడానికి బీజేపీ ప్రభుత్వానికి భయం. అదే బండి సంజయ్ డైరెక్ట్ గా దొరికింది, ఏ1 గా దొరికిందో ఈరోజు పేపర్లు చూసినాం మనం. బండి సంజయ్ ఫోన్ కి ఈరోజు ప్రశ్నపత్రం వచ్చింది, ఒక హెచ్ఎంటీ విలేకరని పేపర్లలో చూసినాం. ఈరోజు అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మనం చూస్తాం. ఇప్పుడు అంటే వాళ్ళిద్దరు తోడు దొంగలుగా నటించి ఒక మాయను సృష్టించి ప్రజలను ఈరోజు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ప్రజలారా అందరూ ఆలోచన చేయండి. విద్యార్థులారా, 10th క్లాస్ విద్యార్థులే కాకుండా ఈరోజు టీఎస్పీఎస్సీ ద్వారా ఉన్నటువంటి ఎంతో మంది అన్యాయమైనటువంటి విద్యార్థులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పాలనను అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి మీరందరూ రోడ్ల మీదకి రండి. ఈరోజు వీళ్ళు ఎన్ని జైళ్లలో పెట్టినా మేమేం భయపడం, మళ్ళా జైల్లో పెట్టినా భయపడం. దేనికైనా సిద్ధమే, అవసరమైతే ఎంత దూరం పోవడానికైనా సిద్ధమే. మీకోసం మొదటి లాఠీ దెబ్బకైనా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.